వ్యూహాత్మకమైనటువంటి మిత్రుల కోసం ఎంతకైనా సరే చొరవ తీసుకోవడం అన్నది భారతదేశానికి అలవాటు. ఇజ్రాయెల్‌కి భా భారతదేశ ప్రధానమంత్రులు ఎవ్వరూ వెళ్ళల జీవితంలో. బట్ ఆ ఇజ్రాయెల్ ఎన్నో సార్లు మనకు సహకరించింది. ఉప ప్రధాని హోదాలో మొట్టమొదట అక్కడికి అడుగుపెట్టినటువంటి వాడు అద్వానీ. ఆ తర్వాతన ప్రధానమంత్రి హోదాలో ఇజ్రాయెల్‌కి వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. అది మనం ఇక్కడ బీజేపీ గవర్నమెంట్‌కి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ. అట్లాగే సైప్రస్ అనేటటువంటి దేశానికి అది వాస్తవంగా అజర్బైజాన్ లాంటి వాళ్ళకి శత్రువు. ఆ ప్రాంతానికంటే ఒక దీవిగా ఉండేటటువంటిది. అక్కడ మనకి గనులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్లస్ వాళ్ళతో మనకి మంచి స్నేహం ఉంది. మిగతా దేశాలు సాయం చేయకపోయినా మనం అనేక సార్లు సాయం చేసాం. ఆ కృతజ్ఞత ఉంది. అక్కడికి 2002 సంవత్సరంలో ప్రధానమంత్రి హోదాలో అటల్ బిహారీ వాజ్పేయి వెళ్ళారు. వాస్తవంగా మెడిటేరియన్ కంట్రీ ఇది. చాలా కీలకమైనటువంటి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో అక్కడ విజిట్ చేయబోతున్నారు. తద్వారా స్నేహాన్ని వదిలిపెట్టబోమన్నటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు.